షలోం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 47. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. I have made you a light for the Gentiles, that you may bring salvation to the ends of the earth. దేవుడు తన పునరుద్ధాన శక్తి చేత మనలను బలపరిచి నడిపిస్తుంది. మన ఆశలు తీర్చుకోవటానికి మాత్రమే కాదు, కానీ బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పటానికి మనలను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించారు. భూదిగంతాల వరకు రక్షణ స్వార్థను మోసుకుని వెళ్లే దేవుని వారసులం, దేవుని ప్రతినిధులం, దేవుని సాక్షులం మనం. నిరాశలతో నిండిన లోకంలోని ప్రజలను దేవుని కృపను హత్తుకుని జీవించేలాగా ప్రోత్సహించాలి. దేవుని ప్రేమ చేత అలంకరించబడిన మనలను చూచిన వారు మనలను కాక క్రీస్తును చూచులాగున అటువంటి జీవన సరళి మనకుండాలి. దీపస్తంభము వలె, ఓ దిక్సూచి వలె ఈ లోకంలో మనం జీవిస్తే దేవునికి మహిమ, మనకు ఇతరులకు ఆశీర్వాదం. మా దేవా, మా తండ్రి, మీ కృపచేత మాకనుగ్రహింపబడిన రక్షణను నిర్లక్ష్యము గావించకుండా మీ పిలుపుకు, ఏర్పాటుకు తగిన జీవితమును జీవించగలిగిన జ్ఞానంను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.